నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. సూపర్ 6 పథకాలకు మరిన్ని ప్రజాహిత పథకాలు తోడైతే పేదోళ్ల ఆర్థిక ఎదుగుదలకు ఊతమే. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా పథక రచన చేస్తోంది. జనం బాగోగులు బాధ్యతలు భుజానేసుకున్న కూటమి పేదల ఖర్చు తగ్గింపు చేసే పథకాలతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు కదుపుతోంది. ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ 2.5 లక్షలు చేసిన చంద్రబాబు సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య బాధ్యత తలనేసుకుంది. ముందు చూపున్న నేతగా పేరెన్నికగన్న అభివృద్ధి మాంత్రికుడు చంద్రబాబు విజనరీతో రూపొందిస్తున్న పథకాలు మెరుపు వేగంతో పేదల ముంగిట నిలుస్తున్నాయి. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మరిన్ని ప్రజా ఆరోగ్య పథకాలు కార్యరూపం ఇవ్వబోతున్నాయి. ప్రతి వ్యక్తి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్న చంద్రబాబు హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని కొత్తగా అమలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందనుంది. దీనికి తోడు ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకు పెంచుతున్నారు. సంజీవని ప్రాజెక్టు పరిధిలోకి ప్రతి పేదవాడికి తెచ్చి ఆరోగ్య భద్రత కల్పిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల తమిళ్లు 2,50,000 రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం. దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.